విశాఖ రేవ్ పార్టీలో టీడీపీ నేతలు రచ్చరచ్చగా కొట్టుకున్నారు. రిసార్ట్లో జబర్దస్త్ నటి బర్త్డే పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీకి హాజరయ్యారు టీడీపీ అలాగే టీఎన్ఎస్ఎఫ్ నేతలు. పార్టీ మధ్యలో అమ్మాయిల కోసం కొట్టుకున్నారు. టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నట్టుగా తెలుస్తోంది. వెంకట దినేష్ అనే టీడీపీ నేతను కత్తితో పొడిచాడు. మరో నేత చరణ్ తేజ్ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వెంకట దినేష్ రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. రైట్, ఈ రేవ్ పార్టీ తదనంతర పరిణామాలు మా కరెస్పాండెంట్ అనిల్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అనిల్, చెప్పండి. హరి, సొంట్యం సమీపంలో ఉన్నటువంటి ఓ రిసార్ట్లో బర్త్డే పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్టీకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఘర్షణకు పాల్పడ్డారు. అలాగే కత్తిపోట్లకు కూడా పాల్పడినటువంటి పరిస్థితి. వెంకట్ అనే వ్యక్తికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం ఈ విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ రిసార్ట్లోనే బర్త్డే పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీకి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి లీడర్స్ అంతా కూడా అటెండ్ అయ్యారు. ఆ పార్టీలో ఫారిన్ మద్యం కూడా ఆ బాటిల్లో ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించినట్టు మనకు సమాచారం ఉంది. ఆ పార్టీలో వినియోగించినట్టుగా కూడా ఆ సమాచారం ఉంది. ఎంతమంది వచ్చారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఇక్కడ ఘర్షణకు గల కారణాలు ఏంటనే కోణంలో పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. తొలుత ఈ కేసుని నీరుగార్చేటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి టీఎన్ఎస్ఎఫ్ లీడర్లు ఉన్నారు కనుక విషయం ఎక్కడా కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఇదే ప్రాంతంలో ఇక్కడ అంతా కూడా నిర్మానుష్యమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చుట్టుపక్కల జనావాసాలు లేనటువంటి అత్యంత నిర్మానుష్య ప్రాంతంలో యువతి కోసం ఘర్షణ తలెత్తింది. ఆ ఘర్షణ అనంతరం కారులో ఉన్నటువంటి కత్తులు తీసుకొచ్చి దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వెంకట్ అనే ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అలాగే ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసులు బయటకు వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతున్నటువంటి సందర్భం కల్పిస్తుంది. ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అంటే దాదాపు 50 మందికి పైగా ఈ పార్టీకి అటెండ్ అయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎవరైతే జబర్దస్త్లో నటించేటువంటి ఒక అను అనే ఒక యువతి బర్త్డే పార్టీ ఇచ్చేందుకు వారందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. వెంకట దినేష్ అనే టీఎన్ఎస్ఎఫ్కి చెందినటువంటి ఒక కార్యకర్తకు భుజానికి గాయమైనటువంటి పరిస్థితి. ఘర్షణ క్రమంలోనే కత్తి తీసుకొచ్చి కారులో ఉన్నటువంటి కత్తి తీసుకొచ్చి ఆ యువకుడిపై దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆ రోజు రాత్రి అంతా కూడా రెయిన్ డాన్స్ చేయడం కావచ్చు, లేకపోతే స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేయడం కావచ్చు, మద్యం సేవించడం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇతరత్ర కోణాల్లో ఏమైనా డ్రగ్స్ ఏమైనా వినియోగించారు అనే కోణంలో కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. హరి, అనిల్, అయితే ఇది నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం, చుట్టుపక్కల కూడా ఎలాంటి అలికిడి లేదు అని చెబుతున్నారు. దాదాపు 50 మంది దీంట్లో పాల్గొంటే పోలీసులకు అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా ఉంటుంది? సో కారులో వెహికల్స్ ఇటువైపు వచ్చి ఉంటాయి అంటే ఈ ఘటన జరిగి కత్తిపోటు జరిగితే తప్ప ఆఫ్టర్ ఎఫెక్ట్గా ది అరెస్టులు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ముందస్తుగా దీన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారు? రేవ్ పార్టీ అంటే మనకు తెలిసిందే ఎలాంటి కార్యకలాపాలు ఉంటాయి. అనిల్, ఇప్పటి వరకు ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఎవరిని అదుపులోకి తీసుకున్నారు? పార్టీ హోస్ట్ చేసినటువంటి ఆ యువతిని కానీ లేకపోతే దాడికి పాల్పడినటువంటి వ్యక్తిని కానీ అదుపులోకి తీసుకోలేదనేది మనకు ఉన్నటువంటి సమాచారం. దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే చరణ్ తేజ్ ఉన్నారో చరణ్ తేజ్కి సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసులు వెల్లడించడం లేదు. ఇదంతా కూడా నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం. ఒకవేళ పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కనుక ఆ సమాచారం ఎక్కడ కూడా బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు పడినటువంటి పరిస్థితి. మొదటగా విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇది పెందుర్తి పిఎస్ లిమిట్స్లోకి వస్తుందా లేకపోతే ఆనందపురం పిఎస్ లిమిట్స్లోకి వస్తుందా అనేది తేల్చుకోవడానికే ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం పట్టింది. మధ్యాహ్నం తర్వాత దర్యాప్తు ప్రారంభించేందుకు ఆనందపురం పోలీసులు ఏదైతే ఘటన జరిగినటువంటి రిసార్ట్కి వచ్చారు. ఈ రిసార్ట్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఆరా తీసేటువంటి ప్రయత్నం చేశారు. అసలు బుకింగ్ చేసుకున్నప్పుడు ఏమని చెప్పారు, ఎంతమంది వస్తారని చెప్పారు, బుకింగ్ అయిన తర్వాత పార్టీకి ఎంతమంది అటెండ్ అయ్యారు, వారి తాలూకా వివరాలు ఏంటనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేసేటువంటి ప్రయత్నం
పోలీసులు చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. మనం విజువల్స్లో చూడొచ్చు, సీసీ కెమెరాలు కూడా ఉన్నప్పటికీ కూడా సీసీ కెమెరాల డేటాను డిలీట్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. సీసీ కెమెరాలో ఉన్నటువంటి డేటాను పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తొలుత ఘర్షణ చెలరేగడానికి కారణం ఏంటి, కత్తిపోట్లకు కారణాలు ఏంటి అనే అంశాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది హరి. ఓకే.